తెలంగాణలో కుల వృత్తి దోపిడీ చేస్తున్న పాల్పడుతున్న మార్వాడీలు కబర్దారంటూ ఎల్బీ నగర్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల సంఘాల ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్ నుండి ఎల్బీ నగర్ లోని మార్వాడీలు గుజరాతీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ తీశారు. మార్వాడీలు గుజరాతీలు మా వృత్తులపై దాడి చేసి మమ్మల్ని బతకకుండా చేస్తున్నారని అన్నారు. మాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉరికించి కొడతామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న చరిత్ర తమదని మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తమపై చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని ఆపాలని అన్నారు. లేదంటే రాబోయే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని అన్నారు. బ్రాహ్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ భిక్షాటన కార్యక్రమం మేము ఎందుకు తీసుకున్నామంటే, మేము అనాదిగా మనిషి అవసరాల కోసం జన్మించిన వాళ్ళం మీ పైన భూమి పైన. ఈరోజు మీకు కానీ ప్రతి మానవునికి ఒక వ్యవసాయం చేయాలంటే వాళ్ళకి పనిముట్లు చేసే కుటుంబంలో జన్మించి మీ ఇంటికి కావాలంటే ఇంటి వస్తువులు తయారు చేసి, మీ భోజన వస్తువులు కంచరు ప్లేట్లు అన్ని తయారు చేసి, ఇలా మీరంతా ఆడ మగ ఒకటి కావాలంటే పుస్తకాలు కూడా మేము చేసి, ఆ తర్వాత దైవం కావాలంటే శిలాశిల్పాలు చేసి మేము ఇవన్నీ చేసిన వాళ్ళం వెనుకబడిపోయినాం. ఈ మార్వాడి గుజరాతీలు మా ఫీల్డ్లో ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని రీల్స్ చేసి వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళు తాగుబోతులు, విశ్వకర్మలకు పనులు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు సరైన టైంకు పనులు ఇవ్వరు. మాకు దానికి వస్తే మీ ఇంట్లో దుమ్ము ఉండదు, ధూళి ఉండదు, 21 రోజులలో మీ పని చేస్తామని మా పొట్టపై ఈరోజు వాళ్ళు కొడుతున్నందుకే ఈ భిక్షాటన కార్యక్రమం చేపట్టినాం. ఇప్పటికి ముందు కూడా రాబోయే రోజులు కూడా మేము పెద్దగా ఉద్యమించి ఇవాళ మీలాంటి ఒక కస్టమర్ మేము తీసుకోకపోతే మా శ్రమ దోపిడీని చేస్తున్నారు, మా వృత్తి దోపిడీని చేస్తున్నారు. ఆ కస్టమర్కు డైరెక్ట్ ఫోన్ చేసి, అయ్యా మీరు వాళ్ళు విశ్వకర్మలు మంచోళ్ళు గారు, వాళ్ళు తాగుబోతులు, టైంకు పని ఇయ్యరు, మేమైతే మీకు టైంకి ఇన్ టైంలో పనిస్తాం అని చెప్పేసి మా కడుపు మీద కొట్టే విధానాన్ని తీసుకుంటారు. అయ్యా సరే మీ వ్యాపారాలు మీరు చేసుకోరి, మిమ్మల్ని గో బ్యాక్ అంటలేం, మీ జీవనం మీరు జరగండి. ఒకవేళ మీరు పని పట్టుకున్నా కానీ మా విశ్వకర్మ కార్పెంటర్లకు ఇచ్చినట్టయితే, మా స్వర్ణకార సోదరులకు ఇచ్చినట్టయితే మేము ఆత్మహత్యలు చేసుకునేది కూడా తగ్గుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ యొక్క చర్యని ఎక్కడ కూడా తెలంగాణలో ఇంటి అయినా మేను గుమ్మం విశ్వకర్మ తానే పెట్టుకునే విధంగా, ఒక ఇంట్లో పెళ్ళయిందంటే పుస్తమెట్టలు స్వర్ణకారులు తానే తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ, మీ ద్వారా మా ఆకలి ఆర్తనాదాలు మాపై పుట్టపై కొడుతున్న విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాం. దయచేసి మీడియా మిత్రులారా, మీకు తెలుసు మీ ఊర్లలో మీ నాగర్లు కానీ, మీ ఇంటి తలుపులు కానీ ఎవరి మార్వాడీలు చేస్తురా, గుజరాతీలు చేస్తురా, మేము విశ్వకర్మలను చేస్తున్నాం. చేసినాక మీ వ్యవసాయం పనిముట్లు చేసినాక 6 నెలలకు బుచ్చం తీసుకున్న ఏకైక కులం ఏదైనా ఉందంటే అది విశ్వకర్మ కులమే అని మీకు కూడా తెలుసు. దయచేసి మీరు మా ఆకలిని, మా ఆర్తనాదాలను మీరు మీ ద్వారా వినిపిస్తారని మీ చేతులెత్తి మీ పాదాలకు నమస్కారం చేసుకుంటా మేము తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ. ఉత్పత్తి కులాలకు మూల వారసులైనటువంటి విశ్వకర్మలు ఈ జాతి సృష్టికి మేలు కోరిన వారైనారు. సమాజ నిర్మాణం కోసం విశ్వకర్మలు ఈ సమాజ శ్రేయస్సు కోసమే పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడ అన్యాయం చేసిన వాళ్ళు కాదు. ఈ సమాజాన్ని అనగదొక్కాలనే కొన్ని వర్గాలు, కొన్ని కుట్రలను ఈనాడు నశింపజేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా కాదు, కులస్తుల వ్యతిరేకంగా కాదు, మార్వాడి గోబ్యాక్ కాదు, గుజరాతీ గోబ్యాక్ కాదు, వాళ్ళు చేసిన విధ్వంసం ఏదైతుందో దాన్ని మాత్రమే గోబ్యాక్ అని చెప్పడం జరుగుతుంది. మా వృత్తి నశిస్తున్నప్పుడు మా కడుపు బాధ ఉంటది. మా కడుపు బాధ చెప్పుకునేదే ఈ ఉద్దేశము, ఈ సందర్భము. ఈ రాష్ట్రంలో గాని, గ్రామంలో గాని
ఏ వాడలో అయినా కూడా మా విశ్వకర్మల యొక్క సమస్యల పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, కలెక్టర్లకు ఆర్డర్ వేయాలి, మా కుల వృత్తుల పైన మా పరిరక్షణ కమిటీని వేసి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దొంగ బిల్లులు పెడుతున్నారు, దొంగ సంస్కరణలు పెడుతున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి జిఎస్టీ కట్టకుండా డబ్బుల ద్వారానే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను ఎస్ఓటి ఆఫీసర్లకు ఆర్డర్లు వేసి తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకొని మా జాతిని కాపాడాలి. మా జాతి కుల వృత్తులను కాపాడినట్టయితే సమాజ నిర్మాణంలో మూలవారసమైన మేము ఈ సృష్టి కోసం పనిచేస్తాం. కాబట్టి మా పరిరక్షణ వేదిక నిలబడాలని చెప్పేసి జయ విశ్వకర్మ ఈనాటి కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు అందరికీ కూడా మా అందరికి టింబర్ డిపోలలో కట్టె మాత్రమే కోసుకోవాలి, వాళ్ళు వృత్తి పనులు కూడా చేపిస్తుంటారు. ఇలాంటి వృత్తి దొంగలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈనాడు ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జాతి విశ్వకర్మలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ జయ విశ్వకర్మ, జయ జయ విశ్వకర్మ. నా పేరు పర్వతం శ్రీనివాసాచారి. మన గ్రేటర్ హైదరాబాద్ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నా. ఈ మార్వాడి, గుజరాతీ వాళ్ళు, రాజస్థానీ వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోకుండా మా వృత్తులను దోపిడీ చేసి మమ్మల్ని ఆగమనం చేస్తున్నారు. వాడు పెట్టుబడిదారులు పెత్తందారులు అయిపోయినారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నా, మా వృత్తి మాకు హక్కు కల్పించండి, లేదా వాళ్ళలాగానే మేము కూడా పెట్టుబడులు పెట్టడానికి మాకు కూడా పావుల వడ్డీలకి రుణాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.